హే, ఎక్కడున్నారు? చెప్పండి గురు. నమస్తే గురు, తమరి ఆజ్ఞ. నీ పనేంటి? గురు, నా పని పుకార్లు పుట్టించడం, లేని వాటిని కల్పించి ఎదుటి వాళ్ళను హేళన చేయించడం, అసూయ ద్వేషం కలిగించడం. ఎక్కడ నీ పనితీరు నాకు కనిపించట్లేదు. లేదు గురు, ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తంలో 90% మందిలో నేను పనిచేస్తున్నాను. ఇదిగో ఆ చర్చ్లో చూడు, ఒకరికి ఒకరు ఎంత మర్యాద ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు సహాయం చేస్తున్నారు. భిన్న వాక్యానికి తగ్గట్టు ప్రవర్తిస్తున్నారు. ఒక సంఘంలా కాదు, ఒక ఇంటి వారిగా ఉంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది? నేను అది చూసి తట్టుకోలేకపోతున్నాను. అసలు నువ్వేం చేస్తున్నావు? క్షమించండి గురు, నేను వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడున్న పరిస్థితిని అంతా మారుస్తాను. వెళ్ళు, మనకు సమయం ఎక్కువగా లేదు. అవును గురు, సమయం ఎక్కువగా లేదు. కాబట్టి ఎంత వీలైతే అంతమందిని మన దారిలోకి తీసుకొస్తాను. ఎంత వీలు పడితే అంత కాదు, అందరినీ మనతో పాటు నరక పాత్రులను చేయాలనే సంకల్పం ఉండాలి. కానీ గురు, అందులో కొంతమంది ఆ నిజదేవుణ్ణి తమ సొంత రక్షకునిగా స్వీకరించి నరకం నుంచి తప్పింపబడ్డారు కదా. వాళ్ళను నరక పాత్రులను ఎలా చేయగలం? చేయాలి. మన టార్గెట్ అదే. వాళ్ళ మనసు మార్చాలి, వాళ్ళ ఆలోచనలు మార్చాలి. ఒకరి పట్ల ఒకరు ద్వేషం కక్షలతో నిండిపోవాలి. ప్రేమ అనే మాటే వాళ్ళ జీవితంలో ఉండకూడదు. సరే గురు, నేను వెళ్ళి నా పని చూసుకుంటాను. ఇంకా నువ్వేం చేస్తున్నావు? నీ పనేంటి? గురు, హత్యలు, దొంగతనాలు, మానభంగాలు చేయించడం నా పని. మరి అవి జరుగుతున్నాయా? అవును గురు, రోజులో 80 నుంచి 90 హత్యలు, 200 నుంచి 300 వరకు దొంగతనాలు, కిడ్నాపులు, 100కు పైగా మానభంగాలు జరిగేలా చూసుకుంటున్నాను. రికార్డ్స్ మీరు ఒకసారి చూడండి. మంచిది, అయినా ఇది సరిపోదు. ఇంకా నీ పనితీరు పెరగాలి. మనిషిలో మానవత్వం పోవాలి. వాళ్ళు మనుషులన్న విషయమే వాళ్ళు మర్చిపోవాలి. వాళ్ళు మనలా మార్చబడాలి. మనతో పాటు ఆ నరకానికి రావాలి. సరే గురు, నా పనితీరు ఇంకా చూపిస్తాను. వెళ్ళింకా. ప్రైజ్ ది లార్డ్ ఏంజెల్, చాలా రోజుల తర్వాత వచ్చా. అవును. ప్రైజ్ ది లార్డ్ ఏంజెల్. ప్రైజ్ ది లార్డ్ ఏంజెల్, చాలా రోజుల తర్వాత. ప్రైజ్ ది లార్డ్. అవును. చెప్పు, ఎలా ఉన్నావు? ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? చాలా రోజుల తర్వాత చర్చ్కి వచ్చావు. ఏంటి సంగతులు? ఏం లేదు, నేను దేవునికి దూరమై ఎంత తప్పు చేశానో అర్థమైంది. అందుకే మళ్ళీ తిరిగి ఆయన సన్నిధికి వచ్చాను. అమ్మా ఏంజల్, చెప్పండి పాస్టర్. ప్రేయర్ మీటింగ్స్ గురించి మాట్లాడేది ఉంది. రేపు ప్రేయర్ లీడర్స్ అందరినీ ఒకసారి గ్యాదర్ అవ్వమని చెప్పు. సరే పాస్టర్. ఓ, నువ్వు వచ్చేసావా? ఎవరూ రాలేదా ఇంకా? అవును, నేను ముందుగానే వచ్చాను. వచ్చి చైర్స్ అన్నీ వేశాను. ఇంకా ఎవరూ రాలేదు. నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ కృప రాలేదా? తనను కూడా తీసుకురావాల్సింది. ఓ ఆమెనా? ఆమె ఒళ్ళు ఆమెకే బరువు అన్నట్టు ఉంటుంది. ఆమెకు అసలు చర్చికి రావడమే ఇష్టం ఉండదు. అలాంటిది ఇలాంటి వాటికి వస్తుందా? నేను తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే నన్ను ఎలా చూసిందో తెలుసా? ఒక చెత్తను చూసినట్టు చూసింది. అయినా ఆమె నన్నేం లాభంలే. తన దగ్గర డబ్బుంది. తన భర్త చర్చికి సహకరిస్తాడు. అందుకే ఆమెకు అంత పొగరు. తన భర్త చర్చికి సహకరిస్తే తనకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుందా? చాలా ఎక్కువ చేస్తుంది. నేను తన సంగతి చూస్తాను. ఆమెనే అందరికంటే ధనవంతురాలని అనుకుంటుంది. అందుకే అంత పొగరు చూపిస్తుంది. చర్చ్లో ఆమెనే పెద్ద మనిషిలా ప్రవర్తిస్తుంది. అది నువ్వు కూడా గమనించావా? నాకు ఒక్కదానికే అనిపిస్తుందని అనుకున్నాను. ఏదో చర్చి వాళ్ళకందరికీ ఆమెనే సహాయం చేస్తున్నట్టు బిహేవ్ చేస్తుంది. పోనీలే, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు మనము అందరికీ సహాయం చేద్దాం. అప్పుడైనా తన ప్రవర్తన మార్చుకుంటుంది. ఏంటి, ఆమె దగ్గర డబ్బుందా? ఆమె అలా ఫీల్ అవుతుంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. హలో, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్. సిస్టర్ కృప, మీరు ఈ పాటకి ఇక్కడ ఉండాలి కదా, ఆలస్యమైందే. అవును, కానీ ఇంట్లో పనులు ఉండటం వల్ల కొంచెం లేట్ అయింది. పనులన్నాక అందరికీ ఉంటాయి. అలా అనుకుంటే ఇక్కడెవరు ఉండరు కదా. నన్ను క్షమించండి. ఇప్పటి నుంచి ఆలస్యం కాకుండా చూసుకుంటాను. సరే రండి, కూర్చోండి. చూసావా నేను ఎలా మాట్లాడానో తనతో? ఆమె గొప్పదనుకుంటుందేమో. నా ముందు కాదు ఆమె చేష్టలు. నీకు తెలుసా, తనకు ఇంగ్లీష్లో మాట్లాడడం కూడా రాదు.
అయినా తనకు తాను గొప్పదని అనుకుంటుంది. అంతేకాదు, కనీసం తనకు సరిగా ప్రార్థన చేయడం కూడా రాదు. కానీ ప్రైడ్కేం తక్కువ లేదు. నిజంగా ఆమె చాలా ఎక్కువ చేస్తుంది. నువ్వు తనతో బిహేవ్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. మనం అలా ఉంటేనే తనకు తాను గొప్పదనే విషయం మర్చిపోతుంది. అందరితో ప్రైడ్గా బిహేవ్ చేయడం, చర్చికి తనకిష్టం వచ్చినప్పుడు రావడం నిజంగా ఎంత సిగ్గుచేటు. ఇప్పటి నుంచి నేను తనతో సరిగ్గా ఉండను. ఎందుకంటే ఆమెతో ఉంటే నన్ను అలాంటిదే అనుకుంటారు. ఎంత తన భర్త చర్చికి సహాయం చేస్తే మాత్రం మనందరి పట్ల తనంత రూడ్గా ఉండటం నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పటి నుంచి తన పేరుని ఎలా చెడగొడతానో చూడు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. చూడండి సిస్టర్ నిస్సితో ఎలా మాట్లాడుతుందో, ఎంతో మంచిదానిలా. ఆగు, తన సంగతి చెప్తాను. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. సరే, నేను ఇంక వెళ్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. సిస్టర్ నిస్సి వెళ్తున్నారా? అవును. ఆ కృపతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? ఏమైంది? ఆమెకు చాలా పొగరు. తనకు తానే గొప్పదని అనుకుంటుంది. ఎందుకంటే తన భర్త బాగా సంపాదిస్తాడు, చర్చికి కూడా సహకరిస్తాడు. అందుకే తనకు తానే గొప్పదని అనుకుంటుంది. ఆమె సిస్టర్ ఏంజిల్తో మాట్లాడడం చూసావా? ఎంత పొగరుగా మాట్లాడిందో. ఆ అమ్మాయి ఏం తప్పు చేయకుండా అలా బిహేవ్ చేసింది. ఆ కృప చర్చ్లో ఒక్క పని కూడా చేయదు. నిజంగానా? తనలా ఈ చర్చ్లో ఎవరూ లేరని అనుకుంటుంది. ఎదుటి వాళ్ళతో తను చూపించే యాటిట్యూడ్ నాకు అస్సలు నచ్చదు. మరి ముఖ్యంగా డబ్బుందన్న పొగరు చూపిస్తుంది చూడు, అది అస్సలు నచ్చదు. హా, నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తుంది తనకు తాను చాలా గొప్పదానిలా బిహేవ్ చేస్తుంది. కానీ నా దగ్గర ఆ పొగరు చూపిస్తే నేనేంటో చూపిస్తాను. తన భర్త గొప్పవాడైతే నాకెందుకు? చర్చికి స్పాన్సర్ చేస్తే నాకెందుకు? అదే కదా అసలు తనకు తాను ఏమనుకుంటుందో. అయినా తనేమైనా సమాజ సేవ చేస్తుందా అంత చూపించుకోవడానికి? అయినా ఇప్పటి నుంచి నేను తనకు దూరంగా ఉంటాను. ఆమె మాత్రం చర్చిలో ఏం చేయదు, కానీ అందరం చేయాలి. ఇప్పటి నుంచి నేను ఏం చేయను. హలో సిస్టర్, ఏంటి ఏదైనా సమస్య? కొంచెం కోపంగా కనిపిస్తున్నావు. ఇంకెవరు? ఆమె వల్లే. చర్చ్లో ఏ పని చేయదు, కానీ అందరి మీద అధికారం చేయడానికి ట్రై చేస్తుంది. సిస్టర్ ఏంజిల్ని కూడా చాలా తక్కువ చేసి మాట్లాడిందంట. సరిగ్గా ప్రార్థన చేయడం రాదు, ఒక ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు, కానీ ఓవర్ యాక్షన్కి మాత్రం తక్కువ లేదు. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరు? ఆ కృప గురించి. ఓ అవునా? నేను అందరికీ తన గురించి చెప్తాను. అప్పుడు అందరూ ఆమెకు దూరంగా ఉంటారు. అప్పుడు తన యాటిట్యూడ్ ఎవరి మీద చూపిస్తుందో చూస్తాను. అంతేకాదు, తన భర్తే చర్చ్ లీడర్గా ఉంటున్నాడు. లేదు, నా భర్త లీడర్గా ఉండాలి. నేను అలా జరిగేలా చేస్తాను. హలో అమ్మా, ఈరోజు మీటింగ్ జరిగిందంట కదా, అంత బాగానే జరిగిందా? హా అంకిల్, అంతా బాగానే జరిగింది. మేమందరం చర్చిలో ఆ పని ఈ పని చేస్తుంటే ఆ కృప మాత్రం అలా కూర్చొని చూస్తుంది. మేమేదో ఆమె పని మనుషుల్లాగా. మీరు ఎప్పుడైనా చూసారా అంకుల్ తనెంత పొగరుగా ప్రవర్తిస్తుందో? కానీ తను అలా ఎందుకు బిహేవ్ చేసింది? మీకు హెల్ప్ చేయాలి కదా, అంటే ఇది దేవుని పని అనుకుని చేయాలి. ఇప్పటి నుంచి నేను తన భర్త ఏం చెప్పినా కూడా చేయను. ఎందుకంటే తన భార్య ఎవరి మాట విననప్పుడు మనమందరం ఎందుకు వాళ్ళ మాట వినాలి? అయినా తను ఎందుకు ఇలా ఉంటుంది? ఇప్పటి నుంచి వాళ్ళకు నేను రెస్పెక్ట్ ఇవ్వను. ఇంకా నేను తనని ఎలా చేస్తానో చూడు. తనకు మర్యాదనే లేకుండా చేస్తాను. నా నిజమైన బానిస ఈమెనే. ఎందుకంటే మేమెలా చెప్తున్నామో అలా చేస్తుంది. చూడు, ఆ కృప ఏం చేయకుండా ఎలా తన మీద కోపాన్ని ఆశ్రయాన్ని కలిగించామో. నాకు అనుకూలంగా తన ప్రవర్తన ఉంది. తనెప్పటికీ ఇలాగే ఉండాలి. చూడు, తను ఆ కృప గురించి అంతా మాట్లాడుతున్నా ఒక్కరు కూడా ఇది తప్పు, తన గురించి నీకెందుకని అడగట్లేదు. తనని సరిచేద్దామని అనుకోవట్లేదు. అదే కదా నాకు కావాల్సింది. ఆ చర్చ్ వాళ్ళ గురించి నేను ఎంతో అనుకున్నాను, కానీ ఒక్క మాట వదలగానే ఎలా చెల్లా చెదురయ్యారో చూడు. ఏమైంది? ఫేస్ అలా పెట్టావు? ఇంకా దేనికి? ఆ కృప వల్లనే. ఆమె చర్చిలో ఒక్క పని చేయదు. తనకు తాను ఏదో పెద్ద మనిషిలా పొగరుగా ఉంటుంది. వాళ్ళ భర్తతో చనువుగా ఉండొద్దని చెప్పాను కదా. ఆయన చర్చిలో పెద్ద లీడర్గా బిహేవ్ చేస్తాడు. నువ్వు చూడలేదా ఆయన ఎలా ఉంటాడో? అందరికంటే ఆయనే ధనవంతుడిలా ప్రవర్తిస్తాడు. నీ మీద కూడా అధికారం చేయాలని అనుకుంటాడు. నువ్వు కూడా లీడర్గా ఉండాలి.
నాకు అలాంటి వాటి మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నా పని నాకే సరిపోతుంది. అయినా దానివల్ల ఏం ఉపయోగం ఉంది? అధికారం నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. దాని గురించి వదిలే. వాళ్ళ ప్రవర్తన నాకు అస్సలు నచ్చట్లేదు. ఆయన అందరి మీద అధికారం చేయడం, వాళ్ళ భార్యనేమో ఎంతో పొగరుతో ఉంటుంది, ఒక్క పని చేయదు. కనీసం తనకు ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు, ప్రార్థన చేయడము రాదు. తను ఇంగ్లీష్ మాట్లాడితే నీకెందుకు, మాట్లాడకపోతే నీకెందుకు? తనేమైనా నీ కూతురా, లేదా నీ తల్లా, నీ చెల్లెలా? నేను చెప్తున్నాను కదా, అలాంటివి పట్టించుకోకని. నీ మట్టుకు నువ్వు దేవుణ్ణి స్తుతించు, నీకిచ్చిన పని చేయి. వేరే వాళ్ళ సంగతి నీకెందుకు? నీ జలసి కోసం, నీ అసూయ వలన, నీ సెల్ఫిష్ కోసం మనుషుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే దేవుడు నిన్ను ఇబ్బంది పెడతాడు. తను చర్చికి వస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకు? నువ్వు తనని ఆరాధించడానికి చర్చికి వెళ్తున్నావా, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నావా? నువ్వు పొందుకోబోయే నీ కిరీటం గురించి పోరాడతావా? ఆ కిరీటాన్ని పొందుకోకుండా చేసే అనవసరమైన విషయాల కోసం పోరాడతావా? కాబట్టి నీకేది అవసరమో దాని మీద దృష్టి పెట్టు. వాళ్ళంటేనే నాకు ఇష్టం ఉండదు, వాళ్ళ ప్రవర్తన నాకు నచ్చట్లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇంకా నీ ఇష్టం. నాకు తెలుసు నా మాటలు నీకెప్పటికీ అర్థము కాదు, వినిపించుకోవు. కానీ నేను మాత్రం విడిచిపెట్టను. తన పేరును ఖచ్చితంగా పాడు చేస్తాను అందరి ముందు. తన వెనకాల ఏం జరుగుతుందో ఆమె తెలుసుకునే లోపే తన పేరును, మర్యాదను నేను లేకుండా చేస్తాను. ఇక్కడ చూడండి, బుద్ధి లేని కన్యక తన దగ్గర నూనె ఉందో లేదో చూసుకోకుండా పెళ్లి కుమారుని రాకడ కోసం ఎదురు చూసే కన్యకల వలె అసూయ, ద్వేషం వల్ల రక్షణ నుంచి వాళ్ళను వాళ్ళు దూరం చేసుకుంటున్నారు. వాళ్ళు చూడలేరు, వినలేరు, గ్రహించలేరు. ఏ దేవుడైతే వాళ్ళను పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేశాడో ఆయన నుంచే దూరం అయ్యారు. కేవలం ఒక పుకారు, అసూయ, ద్వేషం, అనవసరమైన ఆలోచన నిర్ణయాల వల్ల. కొలసి 3:2లో ఏముందో వాళ్ళు మర్చిపోయారనుకుంటాను. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితోనొకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇదే కదా వాళ్ళ దేవుడు వారితో చెప్పింది. మీరు ఇలాగే ఉండండి నా దాసులుగా. నువ్వు చెప్తుంది నిజమా? ఆమె అలాంటిదంటే నమ్మలేకపోతున్నాను. అవును, తను చాలా అమర్యాదగా ప్రవర్తిస్తుంది. తనకు తాను గొప్పదానిలాగా ఫీల్ అవుతుంది. నువ్వు ఒకసారి గమనించు. సరిగా చర్చికి రాదు, చర్చి పనుల్లో సహకరించదు. వాళ్ళ భర్త కూడా, వాళ్ళిద్దరూ అంతే. వాళ్ళకు వాళ్ళు గొప్ప వాళ్ళనుకుంటారు. నిజంగా ఆమెకు అంత ఎందుకు? ఎవరికి గొప్ప ఆమె ఎలా ఉంటే? అవును, మనమందరం కలిసి తన ప్రవర్తనను బట్టి బాధపడేలా చేద్దాం. అప్పుడు కానీ బుద్ధి రాదు తనకు. అయినా వాళ్ళ హస్బెండ్ చర్చి లీడర్ అని నేనెప్పుడూ అనుకోలేదు. తానే అలా అనుకుంటూ ఫీల్ అవుతాడు. ఒకవేళ ఎవరైనా మీరెందుకు చర్చికి వెళ్తున్నారని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానమే ఉండదు. ఎవరైతే ఆ దేవుని పని చేస్తారో వాళ్ళే ఆ బహుమానాన్ని పొందుకుంటారు. వాళ్ళ ప్రవర్తనే వాళ్ళ స్థానాన్ని నిర్ణయిస్తుంది కదా. దేవుని భయం వాళ్ళలో కొంచెం కూడా లేదు. ఒకరి గురించి ఏమి తెలుసుకోకుండానే వారి గురించి పుకార్లు పుట్టించి ద్వేషించి వారిని కృంగిపోయేలా చేసే వీళ్ళు దేవుని బిడ్డలా? అవును, నేను వాళ్ళ మైండ్తో అలా ఆలోచించమని రెచ్చగొడుతున్నాను. కానీ ఇన్నాళ్ళుగా వింటున్న వాక్యాలను ఎలా మర్చిపోతారు? ఆయన చేసిన త్యాగానికి, ఇచ్చిన స్థానానికి నిజానికి వీళ్ళు అసలు అర్హులు కారు. అయినా ఇదంతా నాకెంతో నచ్చింది. చూడు, ఆమె ఇటు సైడే వస్తుంది.
పలకరిద్దాం. హలో సిస్టర్ కృప. హాయ్ సిస్టర్. మొన్న ఆదివారం చర్చికి రాలేదు, ఏమైంది? కొంచెం అర్జెంటు పని పడి బయటికి వెళ్ళాను, అందుకే. కనీసం ఈ సండే అయినా రండి. మనమందరం ఎల్లప్పుడూ దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండాలి. అవును, నాకు తెలుసు. థ్యాంక్ యూ. నేను ఇంకా వెళ్తాను. సరే వెళ్ళు, కానీ వచ్చే ఆదివారం మాత్రం తప్పకుండా రా. సరే. చూడు ఎంత పొగరుగా సమాధానం ఇస్తుందో. నేనేదో ప్రేమగా పలకరించానని అనుకుంటుంది, కానీ తన వెనక తన గురించి నేనేం మాట్లాడుతున్నానో ఎప్పటికీ తనకు తెలియదు. నాకు తెలుసు నీకు నాకు మధ్య ఎంత తేడా ఉందో. నువ్వొక్క పరిసయ్యురాలి వంటి దానివి, నేను ప్రజల కోసం దేవుని కోసం పనిచేసేదానను. నాకు మొదటి నుంచి తెలుసు, కానీ నేను నీలాగా మాట్లాడితే నీకు నాకు తేడా ఉండదని సైలెంట్గా ఉన్నాను. నీ ఆత్మను నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నీ ఆత్మ విలువ నీకు తెలీదు. మనమందరం ఆత్మీయ పరుగు పందెంలో ఉన్నాం. ఎవరికోసమో పరుగును ఆపితే వారికే నష్టం. ఎవరి ఆత్మకు వారే బాధ్యత వహించాలి. నీ చేతులారా నువ్వే దేవుడిచ్చిన కిరీటాన్ని నేలరాల్చుకుంటున్నావు. నీ చేతులారా నువ్వే నీ ఆత్మను ప్రమాదంలో పడేస్తున్నావు. ఇలా ఒకరి గురించి చెడ్డ మాటలు పలుకుతుండడం వల్ల నీకొచ్చిందేంటి? దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు? నిజ దేవుణ్ణి ఆరాధించడానికి కాదా? ఉచితంగా రక్షణనిచ్చి నరకం నుంచి తప్పించిన దేవుణ్ణి స్తుతించడానికి కాదా? సాతానుకు ఎందుకు అవకాశం ఇస్తున్నావు? దేవునికి ప్రార్థించు, ఇలాంటి మనస్తత్వాన్ని తొలగించమని. యోహాను 4:22 ఏం చెప్తుంది? మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడమే కాదు, అక్కడేం చెప్తున్నారో వినాలి, గ్రహించాలి, మార్పు చెందాలి. నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? లేదు, వెళ్తాను. బాయ్. ఓకే బాయ్. హలో సిస్టర్. రారా కూర్చో. చూసావా ఆమెని? చూశాను. ఆమె నాకు అస్సలు నచ్చట్లేదు. పలకరించడం కూడా ఇష్టం లేదు. చర్చిలో తన గురించి అందరికీ చెప్పాను. నేను ఇంకా తనను బ్లేమ్ చేస్తాను. నువ్వు ఇంకా తనతో మాట్లాడుతున్నావా? ఎందుకు దూరం పెట్టలేదు? అప్పుడే తనకు బుద్ధొస్తుంది కదా. అంతేకాదు, తన గురించి నువ్వు వేరే వాళ్లకు చెప్పిందంతా తనకు తెలుసు. లేదు, తెలీదనుకుంటా. తనని పలకరించిన విధానంలో కనిపెట్టిందని అనుకుంటున్నావా? తనకు అంత లేదు. లేదు, ఆమెకు అన్నీ తెలుసు. నాకు ఒక రోజు చెప్పింది తనకు అన్నీ తెలుసని. అంటే అన్నీ తెలిసి నా ముందు నటిస్తుందన్నమాట. నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. ఒకవేళ తెలిసినా సరే, నేను చేస్తుంది మాత్రం చేయకుండా వదలను. సరే, నేను వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళు. నువ్వెప్పుడూ ఇలాగే ఉండాలి నా ప్రియమైన దాసిలా. చూడు, తిప్పుకుంటూ ఎలా నడుస్తుందో. సిగ్గుంటే కదా ఈరోజు వస్తుంది చర్చికి. ఆమె నిన్ను పలకరిస్తే నువ్వు మాట్లాడకు. తనను నువ్వు చూడనట్టు, తన మాట విననట్టు ఉండు. నేను కొద్ది రోజులుగా తనతో అలాగే ఉంటున్నాను. అలాగే ఉండాలి. అప్పుడే తనకు బుద్ధొస్తుంది. హలో సిస్టర్స్. నాన్సెన్స్. సరేలే, నేను వెళ్తాను. మనం సరిగ్గా చేశాం. ఇప్పటి నుంచి మనం ఇలాగే ఉండాలి. పొగరు చూపించడం ఆమెకు మాత్రమే వచ్చనుకుంటుంది. మనం చూపిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది తనకు. నిర్మల గారు ఈరోజు చర్చికి రాలేదు. అంతా బానే ఉందా? నువ్వు అడుగుతున్నావా ఇలా? నువ్వెన్నిసార్లు చర్చికి రాకుండా ఉన్నావు? నీకు నచ్చినప్పుడే కదా చర్చికి వచ్చేది. అడిగి ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. చర్చికి రాకుండా ఉండేంత పనులు నీకెలా ఉన్నాయో మాకు అలాగే ఉంటాయి. మేము పనులు చేసుకుంటున్నాం. మీరేం మాకు తిండి పెట్టట్లేదు కదా. నేనేం చేస్తే నీకెందుకు? కృపా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఇందుకోసమే నేనెప్పుడు అంటాను ఆ చర్చికి రావడం నాకు ఇష్టం ఉండదని. అక్కడున్న వాళ్ళ ప్రవర్తన నాకు అస్సలు నచ్చదు. నువ్వేమో వారికి దేవుని ప్రేమ తెలియదని,
కానీ ఆ చర్చి పాస్టర్ చాలా మంచివాడని అంటావు. దానికి నేను ఒప్పుకుంటున్నాను. వేరే వాళ్ళకు కూడా ఆ చర్చి పాస్టర్ గురించి, తన వాక్యం చెప్పే విధానం గురించి చెప్తాను. కానీ అక్కడున్న వాళ్ళు ఒక అడ్డంకిలా ఉన్నారు. మత్తయి 23:15లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయుదురు అని యేసుక్రీస్తు అన్నట్టు వీళ్ళు కూడా ఆ పరిసయ్యులానే ఉన్నారు. అసలేమైంది? మనమేదో చూపించుకోవడానికి చర్చికి స్పాన్సర్ చేస్తున్నామని అనుకుంటున్నారు. అందుకే నేను ఆ చర్చికి ఏ సహాయం అందించకని చెప్పాను. మన మీద, దేవుని మీద భయం భక్తితో చేస్తున్న దాన్ని బట్టి వాళ్ళు మన మీద కోపం, అసూయ పెంచుకుంటున్నారు. మన మీద ఒక యుద్ధమే చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఇంకా మనం ఆ చర్చికి వెళ్ళడం మానేస్తే బెటర్ అని అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తున్నాం? దేవుణ్ణి నోటి మాటతోనే కాదు, మన క్రియలతో కూడా ఆరాధించొచ్చు. నేను చేస్తుంది అదే. నేను దేవుణ్ణి ఎలా ఆరాధించాలని అనుకుంటే అలా ఆరాధిస్తాను. అది ఆపడం ఎవరి వల్ల కాదు. నువ్వు మర్చిపోయావా? మత్తయి 24:12లో ఏముందో? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. అంతటా ఇదే జరుగుతుంది. ఇవన్నీ దేవుని రాకడకు సంకేతాలు. అందుకే ఇవన్నీ ఇలా జరుగుతాయని దేవుడు ఎప్పుడూ చెప్పాడు. కాబట్టి నీ తోటివారు ప్రవర్తించిన దాన్ని బట్టి నువ్వేం బాధపడకు. నువ్వు వాళ్ళ కోసం చర్చికి వెళ్ళట్లేదు, దేవుని ఆరాధించడానికి వెళ్తున్నావు. గుర్తుపెట్టుకో, యేసయ్య అన్నాడు, అంతము వరకు సహించిన వాడే రక్షించబడును అని. కానీ వాళ్ళ ప్రవర్తన వల్ల నాకు చాలా బాధ కలుగుతుంది. దుర్మార్గము విస్తరిస్తుంది, అందరిలో ప్రేమ నశిస్తుంది. అవును ప్రియమైన బిడ్డలారా, మనం అంత్య దినాల్లో ఉన్నాం. జాగ్రత్తగా ఉండండి. ప్రతి క్షణం మెలకువ కలిగిన వారిగా ఉంటూ ప్రార్థనలో నిలకడగా ఉండాలి. అప్పుడే సాతాను పాపం చేయడానికి మన మీద వేసే ఎర, అనగా పాపం చేయడానికి ఒకరిని పురికొల్పించడం, దాని నుంచి తప్పించుకుంటాం. బైబిల్ చెప్తుంది, 1 యోహాను 3:8లో, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. మనం ఆ కృప విషయంలో కరెక్ట్గా చేశాం కదా. మనం తనని ఒక చెత్తలాగా చూసాం. దేవుని బిడ్డలముగా ఎలాంటి పాపాన్ని మన జీవితంలోకి అనుమతించొద్దు. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణము. నిజానికి నాకన్నా నువ్వు ఇంకా బాగా ట్రీట్ చేశావు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇప్పటి నుంచైనా తన ప్రవర్తన మార్చుకుంటుంది. ప్రియమైన వారలారా, మనం పాపంలో పడకుండా కాపాడమని నిత్యము దేవునికి ప్రార్థించేవారిగా ఉండాలి. ఇంకా ముందు ముందు నేను తనని అధ్వానంగా చేస్తాను. అవునా? నేను అందుకు ఎల్లప్పుడూ నీకు సపోర్ట్ చేస్తాను. ఆహా, నేను వేసిన విత్తనం బాగా నాటుకుపోయింది. అది ఫలించి నాకు అనుకూలంగా మారింది. నా లక్ష్యాన్ని సాధిస్తుంది. దేవుని వాక్యం వినకుండా వాళ్ళ మనసును తిప్పేశాను. వాళ్ళింకా దేవుని గురించే పట్టించుకోరు. దేవుని యందు భయమే లేదు. దేవుని ప్రేమ, సమాధానం, సంతోషం నుంచి అసూయ, ద్వేషంగా, దుర్మార్గంగా మార్చబడ్డారు. వాళ్ళకి లోకస్తులకు పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళొకవేళ క్రైస్తవులమని చెప్పుకున్నా నిజానికి వాళ్ళొక పరిసయ్యులాగా మార్చబడ్డారు. వాళ్ళలా అవడమే కదా నా లక్ష్యం. గురు, మీరు చెప్పినట్టు నా బాధ్యతను నేను నెరవేర్చాను. పని సక్రమంగా జరిగింది. ఇప్పుడు ఒకరి పట్ల ఒకరు ద్వేషం కలిగి ఉన్నారు. అవును, నేను చూస్తున్నాను. మీటింగ్కి అందరూ హాజరయ్యారు. చాలా సంతోషం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే చర్చ్లో కావలసినవి కొన్ని ఉన్నాయి. మీరు చూస్తున్నారు. కాబట్టి వాటి విషయంలో మనం కొంచెం డబ్బును సేకరించాలి. మనుషులకు ఇస్తున్నట్టు కాకుండా దేవుని కోసం అన్నట్టు ఆలోచించి చేయండి. దయచేసి ఎవరైనా మాట్లాడండి.
ఇది దేవుని పరిచర్య కోసం చేస్తున్నాం. పాస్టర్, నా వంతు నేను చేయడానికి ప్రయత్నిస్తాను. బ్రదర్ ఫిలిప్, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. దేవుని సన్నిధిలో మీరు చేస్తున్న చిన్న పని అయినా సరే దేవుడు దానికి తగ్గ బహుమానం ఇస్తాడు. ఆమెన్. ఆ ఫిలిప్ చర్చిలోకి వెళ్ళా తనే ధనవంతుడు అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. చర్చ్ ఫౌండర్ ఆయనే అన్నట్టు మాట్లాడుతున్నాడు. తనకు తానే గొప్పోడని అనుకుంటున్నాడు. అంటే నాకు అర్థం కాలేదు. అంటే మీరు చూడలేదా పాస్టర్ ఆ ఫిలిప్ను పొగడటం? ఏదో చర్చ్లో అన్నిటికీ ఆయన మాత్రమే స్పాన్సర్ చేస్తున్నట్టు మాట్లాడాడు. మనం కూడా చేస్తున్నాం. వదిలే, ఆ ఫిలిప్ ధనవంతుడు కాబట్టి పాస్టర్ అతన్ని పొగుడతాడు. నీకు తెలుసు కదా, పాస్టర్కి ధనవంతులంటేనే ఇష్టం. అందులో ఆ ఫిలిప్ ధనవంతుడు. అందుకే అసలు ఆ ఫిలిప్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసా? గుర్తింపు కోసం. తనకు చర్చిలో అందరికంటే పెద్ద స్థానం కావాలని ఇదంతా చేస్తున్నాడు. ఎంతో మంచివాడిలా నటిస్తున్నాడు. మరి ముఖ్యంగా ఎప్పుడైతే పాస్టర్ ఆ చుట్టుపక్కల ఉంటాడో అప్పుడు ఇంకా ఎక్కువ యాక్టింగ్ చేస్తాడు. నాకు తెలిసింది, మన పాస్టర్ ఆ ఫిలిప్ని పాస్టర్ని చేద్దామని అనుకుంటున్నాడంట. అదే జరిగితే ఆ ఫిలిప్ మన మీద అధికారం చేయొచ్చు. ఆయన ఏం చెప్పినా మనం ఒప్పుకోవాలి. ఇంకా అలా ఎప్పటికీ జరగదు. ఎందుకంటే అతను అలా అవ్వకముందే తనకంటే ముందు నేనే అవుతాను. ఒకవేళ అలా పాస్టర్ అవ్వడానికే తను మంచివాడిలా నటిస్తే నేను తన అసలు జీవితాన్ని, తన నటనను బయటపెడతాను. అతన్ని నేనెంత విసిగిస్తానంటే తను చర్చిని వదిలేసి వెళ్ళిపోయేలా చేస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్స్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫిలిప్. నువ్వెందుకు జవాబిస్తున్నావు? తన మొహం చూడు, ఎంత మంచివాడిలా పెట్టాడు. తను ధనవంతుడని, తనకు అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాడు. మీరేం బాధపడకండి. తనకు విసుగొచ్చేలా ప్రవర్తిద్దాం. చర్చి నుంచి వెళ్ళిపోయేలా చేద్దాం. పాస్టర్ అనుకుంటున్నాడు కదా చర్చి అన్ని విషయాల్లో ఫిలిప్పే ముందుంటున్నాడని. అయితే అంతా తనకే వదిలేద్దాం. చర్చి పెద్దలందరినీ పిలుస్తాడు కదా మీటింగ్ అని. అప్పుడు మనం అస్సలు వెళ్ళొద్దు. ఆ ఫిలిప్ ఒక్కడే చేసుకొని. అవును, మీరు చెప్పినట్టే చేద్దాం. బ్రదర్ ఫిలిప్, మీరు మన బ్రాంచ్ చర్చ్ చూసుకోండి. సరే పాస్టర్. నేను చెప్పాను కదా. చూసారా, నేను అప్పుడే చెప్పాను మీరు తనకంటే ముందుండాలని. ఇప్పుడు చూడండి, మన కళ్ళ ముందే ఆ ఫిలిప్ని వేరే బ్రాంచ్కి పాస్టర్ని చేశాడు. నువ్వు అస్సలు ఒప్పుకోకు. నేను అతన్ని ఎలా బ్లేమ్ చేస్తానో చూడు. నాకంటే ముందే తను పాస్టర్ అవ్వడం నాకు అస్సలు నచ్చలేదు. అక్కడ ఆ ఫిలిప్ కదా, ఆ కార్లో ఎవరు అమ్మాయితో ఉన్నాడు? తనైతే తన భార్య కాదు. అంటే ఫిలిప్ ఇలాంటి వాడన్నమాట. అంటే ఇతనొక అమ్మాయిల పిచ్చోడు. ఇతన్నా పాస్టర్ని చేద్దామని అనుకుంటుంది. నేనెప్పటికీ ఇది జరగనివ్వను. స్త్రీల పిచ్చోడు ఎప్పటికీ పాస్టర్ కాలేడు. నేను వాళ్ళు అనుకుంటున్నదంతా చెడగొడతాను. బ్రదర్ ఫిలిప్, ఆగండి, మీతో మాట్లాడాలి. చెప్పండి బ్రదర్. చూడు, నువ్వు వెంటనే ఈ రహస్య పాపాలన్నీ ఆపేయాలి. ఒక దేవుని బిడ్డకు తగినది కాదు. ఏంటి, మీరేం మాట్లాడుతున్నారు అసలు? ఏ పాపం గురించి మీరు మాట్లాడుతుంది? మాకెవరికీ తెలియదని అనుకుంటున్నావా? నువ్వొక్క స్త్రీల పిచ్చోడు అని నాకు ఇంతకు ముందే తెలుసు. నీకు పెళ్ళయింది, అయినా ఇంకా వేరే అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తిస్తూ పవిత్రుడిగా నటిస్తున్నావు. నన్ను అవమానపరుద్దామని అనుకుంటున్నావా ఏంటి? నా ఆత్మీయతని అనుమానించడానికి నీకెంత ధైర్యం? నేనంటుంది చెడ్డ పనులు చేయడం మానుకోండి అని. నువ్వెంతైనా నటించు, కానీ మేమంతా చూసాం. దేవుడు నీ విషయంలో అస్సలు సంతోషంగా లేడు. ఆ విషయం నాకెన్నోసార్లు చెప్పాడు. అంతేకాదు, నా కళ్ళారా కూడా నేను చూశాను. చాలా ఎక్కువ చేస్తున్నావు. నేను అస్సలు దీనిని తీసుకోను. పాస్టర్, ఈరోజు ఈయన చెప్పి తీరాలి. నేను ఎప్పుడు అమ్మాయిలతో తిరిగాను, ఎప్పుడు వాళ్ళతో తప్పుగా ప్రవర్తించాను, ఆయన ఎప్పుడు చూశాడు, నాకు చెప్పి తీరాలి. బ్రదర్ జాకబ్ గారు, నిజంగా మీరు తనపై వేస్తున్న ఆరోపణలు నిజమేనా? నేను చెప్తుంది ముమ్మాటికి నిజం. పరిశుద్ధాత్ముడు కూడా ఎన్నోసార్లు అది నిర్ధారించాడు. అంతేకాదు, నా కళ్ళతో నేను చూశాను. అతను ఒక స్త్రీ వ్యామోహకుడు. అతడు దాన్ని తిరస్కరించాలని అనుకుంటే చేసుకునివ్వండి. కానీ నాకు తెలుసు నేను చెప్తుంది అక్షరాల నిజమని. నన్ను ఉమనైజర్ అనడానికి నీకెన్ని గుండెలు? నీకు భయపడతానని అనుకుంటున్నావా? పెద్దవాడని గౌరవం కూడా లేకుండా నన్నే కొడతావా? ఇంకా చాలు, ఆపండి. మీకు అసలు ఏమైంది? మీకు కొంచెం కూడా దేవుని భయం లేదా? బ్రదర్ ఫిలిప్, మీ విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నువ్వు ఒక దేవుని బిడ్డవు. మొదటగా నువ్వు అలా చెయ్యి ఎత్తొచ్చా? నువ్వు ఇంకా ఈ సంఘంలో పాస్టర్గా ఉండలేవు. నన్ను క్షమించండి పాస్టర్.
అతను నన్ను చిరాకు పెట్టేసరికి నేను అతిగా ఆవేశపడ్డాను. నువ్వు కోపాన్ని అధిగమించడం నేర్చుకోవాలి. దేవుని పిల్లలుగా మనం ఎప్పటికీ గొడవ చేయకూడదు. ఇంకా నువ్వు ఇంటికెళ్ళి నువ్వెలా ఉన్నావనేది ఆలోచించుకో. సరే పాస్టర్. నిజంగా ఆ ఫిలిప్ శ్రీ వ్యామోహకుడని నమ్మలేకపోయాను. నిజంగా తను అలాంటివాడే అయ్యుండొచ్చు. అవును, ఎవరినీ నమ్మలేం. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఆయన ఇంకా పరిశుద్ధుడిలాగానే ప్రవర్తిస్తున్నాడు. ఎవరికీ తెలియదని అనుకుంటున్నాడేమో. ఎవరికి తెలుసు తన దగ్గరున్న డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందో. అందుకే ఈ పాస్టర్స్ అందరినీ నమ్మకూడదు. వాళ్ళు చెప్తారు కానీ పాటించరు. డబ్బు మీద ఆశ పెట్టుకోవద్దంటారు కానీ వాళ్లకు మాత్రం డబ్బు కావాలి. డబ్బు అంటే ఇష్టం. అబద్ధం ఆడొద్దని మనకు చెప్తారు కానీ వాళ్ళు మాత్రం అన్ని అబద్ధాలే చెప్తారు. అందుకే ఇప్పటి నుంచి నేనెవ్వరి మాట వినను. నాకు నచ్చింది చేస్తాను. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు ఇలా ఎలా చేయగలిగావు? నేనేం అబద్ధం చెప్పలేదు. తను నిజంగానే స్త్రీ వ్యామోహకుడు. ఒకవేళ అది నిజం కాకపోతే ఒక స్త్రీతో తను ఎందుకు తిరుగుతాడు? ఆమె తన భార్య కాదు. నిజంగా నువ్వు తెలివైన వాడివి. ఇంకా ఇప్పటి నుంచి తను మన దారికి అడ్డురాడు. తనకు తానే జ్ఞానవంతుడని అనుకున్నాడు. నన్ను నమ్ము, నేను తనకొక గుణపాఠం నేర్పించాను. అది జీవితంలో మర్చిపోడు. తను మన దారి నుంచి తొలగిపోయాడు. తన గురించి వదిలే. ఇంకా అలాంటి వారెవరైనా వస్తే వాళ్ళ సంగతి చూద్దాం. నేను స్త్రీల పిచ్చోడినా? పర్లేదు, వాళ్ళు వాడిని నమ్మినంత కాలం నేను ఆ చర్చిలో అడుగు కూడా పెట్టాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. నేను దీనికి హ్యాపీ ఎండింగ్ ఇద్దామని అనుకున్నాను, కానీ నిజ జీవితంలో అలా హ్యాపీ ఎండింగ్ లేదు. ఇంకా జనాలు ఇంకా ఆ కక్షలతో అసూయలతోనే ఉన్నారు. కాబట్టి వీడియోని కూడా ఇక్కడే ఎండు చేశాను. దేవుడు రాకడకు ప్రతి సూచన నెరవేర్చబడుతుంది. దేవుని ఆలయం ఇప్పుడు ఒక పోటీ పడే ప్రదేశం అయింది. ఎందులో? అసూయ, ద్వేషం, ఒకరిని చూసి ఒకరు కడుపు మండించుకోవడంలో. దేవుని ప్రేమ, దేవుని భయం కొంచెం కూడా ఎక్కడా లేదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నేనొకటి అడగాలని అనుకుంటున్నాను. మీరెందుకు దేవుని ఆలయానికి వెళ్తున్నారు? అందరూ వెళ్తున్నందుకు మీరు వెళ్తున్నారా? లేదా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నారా? అందుకే అయితే ఈ లోకంలో ప్రయాణం ముగిసాక మీరు మహిమా కిరీటాన్ని పొందుకోబోతున్నారు. లేదంటే ఇప్పుడే మన జీవితాలను సరిదిద్దుకుందాం. మహిమా కిరీటం కోసం పరిగెత్తే వ్యక్తి అనవసరమైన విషయాల కోసం వెనక్కి తగ్గడు, అడుగు వెనక్కి వేయడు. అతనిలో ఉన్న లక్ష్యం అతన్ని వెనుకంజా వేయనివ్వదు. పరలోకవాసికి ఇహలోక ఆశలతో, ఆలోచనలతో పని ఉండదు. వాటికి సమయము ఉండదు. ఉన్నా అలాంటి వాటికి సమయాన్ని వెచ్చించడు. యేసు త్వరగా రానయున్నాడు. మనమెంతో బాధ్యతతో మెలగాలి. పాపము వలన వచ్చు జీతము మరణము. యెహెజ్కేలు 18:20. పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియో జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణము నందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడలా అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతిక్రియలు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇజ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే గదా అన్యాయమైనది. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టే మరణము నందును. తాను పాపము చేయుటను బట్టియే గదా అతడు మరణము నందును.
మరియు దుష్టుడు తాను చేయిచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తను చేయిచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చెయ్యక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. అయితే ఇజ్రాయేలీలు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు. ఇజ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే, కానీ మీ మార్గము న్యాయము కాదు. కాబట్టి ఇజ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి మనకి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిడి. ఇజ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నందువాడు మరణము నందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఆత్మ చెప్పుచున్న సంగతులను చెవిగలవాడు వినుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.